నీకేం నచ్చింది సినిమాలో? సినిమాలో అఖండ 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 తాండవం శివుడు డాడీతో డాన్స్ ఏ పాట నచ్చింది? సరే అఖండ 2 నచ్చిందా? ఓకే. అవును, ఏ డైలాగ్ చెప్పాడు బాలయ్య? సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో, ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియక గుహ గుర అందలేదా? సో మనం చూస్తున్నాం అఖండ తాండవం. బాలయ్య కాదు, ప్రేక్షకులు ఆడుతున్నారు లోపల. బాలయ్య చేస్తున్న హంగామాకి బోయపాటి బాలయ్య కాంబినేషన్ మరొకసారి సక్సెస్ కొట్టింది. ఇట్స్ ఎ హిట్ పెయిర్ అనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. లోపల థియేటర్లో ఉన్న వాళ్ళందరూ పూనకాలతో ఊగిపోతున్నారు, రక్తం మరిగిపోతుంది. చైర్లో కూర్చోలేకపోతున్నారట చాలామంది. చైర్లో 10 నిమిషాలు కూడా కనీసం ప్రాపర్గా కూర్చోలేని పరిస్థితి అట. లోపల తమన్ కొట్టిన మ్యూజిక్కి స్పీకర్లు బద్దలైపోతున్నాయంటూ చెప్తున్నారు. మరోవైపు గూస్ బంప్స్ వస్తున్నాయట కొన్ని సీన్స్ చూస్తుంటే. అటు దైవభక్తిని దేశభక్తిని అన్నింటినీ కలిపి చూపించారు బోయపాటి ఈ సినిమాలో అని చెప్పి చెప్తున్నారు. సో నా కొలీగ్ సచిన్ కూడా సినిమా చూశారు, నైటే సినిమా చూశారు. అండ్ ఆల్రెడీ సచిన్ అలాగే మా ప్రతినిధి రవిచంద్ర కూడా ఈ సినిమాకి సంబంధించి రివ్యూ కూడా ఇచ్చారు, స్పెషల్ రివ్యూని. యూ కెన్ చెక్ ఇన్ అవర్ పేజెస్, ఒకసారి మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం నా కొలీగ్ సచిన్ ఇప్పుడు మనతో జాయిన్ అవుతున్నారు. సచిన్తో ఒకసారి మాట్లాడదాం. సచిన్, ఏంటి లోపల పూనకాలతో ఊగిపోయారట? ఈవెన్ మీరు కూడా సినిమా తర్వాత చాలాసేపు అదే జోష్లో ఉన్నారంటూ తెలుస్తుంది. హౌ వాజ్ ద మూవీ, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? అరాచకం, అది దానికి అరాచకం అనే పదం చాలా తక్కువ. బాలకృష్ణలోని బోయపాటలోని బాబో ఇది. ఇంకా చెప్పాలంటే కాదు, అబ్బోయపాటి ఇది యాడ్ చేసుకుంటే ఆయన అబ్బోయపాటి అంటే ఏంటది అసలు? సినిమానా లేకపోతే ఇంకేమైనా? అంటే ఒక మాస్ ఆడియన్స్ కి ఏం కావాలో అది ఇస్తూనే, ప్రతిదీ ఒక మాస్ ఆడియన్స్ కి ఏం కావాలో అది ఇస్తూనే సనాతన ధర్మం గురించి చెప్పుకొచ్చారు. వెన్ ఇట్ కమ్స్ టు నేషన్, దేశం గురించి, అంటే ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు, గత 2022 నుంచి జరిగిన ఘటనలను ఎక్కడ ఏ దేశం పేరెత్తకుండా ఏ దేశానికి ఎంతలో ఇవ్వాలో అంతలో ఇచ్చేసి, దాని నుంచి జనానికి ఏం చెప్పాలో చెప్పేసి, సనాతన ధర్మం గురించి మాట్లాడేసి, ఎమోషన్ ని కలిపేసి, కామెడీని పంచేసి, డైలాగులు వేసేసి, సీన్లు చించేసి, ఇంకేం చెప్పాలి? 1-2 బాలయ్య ఎరగదీశాడంటే అనేలోపు బోయపాటి కుమ్మేశాడు. వీళ్ళిద్దరూ నా పని నేను చేసుకుంటున్నాను అనుకున్నట్టు మధ్యలో తమనొచ్చి దిబిడే. ఇంకా ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది అన్నందు. ఫస్ట్ హాఫ్ నుంచి ట్రామాలోకి వెళ్ళిపోతాం. అది నేను ఒక సినీ ప్రేక్షకుడిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాట్ ఎ రివ్యూవర్, నాట్ ఎన్ యాంకర్, ఇది పక్కన పెడతాం. ఒక పక్కన సినీ ప్రేమికుడిగా ఫస్ట్ హాఫ్ లో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ట్రాన్స్లోకి వెళ్ళి మీరు ఇంటర్వెల్ లో బయటకు వెళ్ళి లోపలికి వచ్చే లోపు సెకండ్ హాఫ్ లో ఇంకో ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే ఫస్ట్ హాఫ్ మర్చిపోతారు మీరు. అంటే ఫస్ట్ హాఫ్ ఎక్కడ కనెక్టివిటీ బుర్రలో ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ లోకి మొత్తం వేరేది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అంటే ఫస్ట్ హాఫ్ లో అంటే ఎమ్మెల్యే బాలకృష్ణ, అఖండ బాలకృష్ణ. సో ఎమ్మెల్యే బాలకృష్ణ కాస్త ఎంటర్టైన్మెంట్ చేస్తారు, కాస్త యాక్షన్ ఉంటుంది. అఫ్కోర్స్ ఫస్ట్ హాఫ్ లో కూడా అఖండ కనిపిస్తాడు, కానీ అంతగా ఉండదు, అంత పోస్ట్గా ఉండదు. ఎమ్మెల్యేగా బాలకృష్ణ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. ఎమ్మెల్యే బాలకృష్ణ పోర్షన్ ఎక్కువ అయిన తర్వాత ఆయన నవ్విస్తాడు, యాక్షన్ ఉంటుంది, నవ్విస్తాడు, దాంట్లో పాటలు ఉంటాయి. అయిపోయిన తర్వాత ఆయన కూడా ఏదో ఒక స్టోరీ చెప్తాడు, ఆయన కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ చెప్తాడు. దాదాపుగా ఫస్ట్ ఇంటర్వెల్ లోని ఒక 4-5 స్టోరీలు టచ్ చేసేస్తారు అనమాట. సో ఇలా చెప్పిపోతూ ఉంటుంది. ఇస్తాడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఇంటర్వెల్ కి ముందు అది డిసిజన్ ఉంటుంది. అది చూస్తేనే, అది ఆన్ స్క్రీన్ ఎవరైనా మొబైల్లో చూడాలి, లేకపోతే నేను అంటే మీకు అర్థమవుతుంది. పైరసీలు ట్రై చేసి చూడాలనుకుంటున్నా మాత్రం దయచేసి ఇప్పుడే డ్రాప్ అయిపోండి. ఎందుకంటే అసలు చిక్కిపోద్ది మీకు. వెళ్ళి థియేటర్లో చూస్తే బహుశా నేను కాస్త క్లాస్ అంటే ఐమాక్స్ లో చూసాను కాబట్టి సీట్లు అందరూ కూర్చో, బట్ నా వల్ల కాలేదు నందు, టు బి హానెస్ట్. కిడ్. ఎందుకంటే
ఆ డైలాగ్స్ ఒకటి బాలకృష్ణ మాత్రమే చేయగలడు అనేలా ఒక సగటు తిని అభిమానం అనుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. బికాస్ ఇలాంటివి బాలకృష్ణ కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఆ త్రిశూలం వాడటం ఏంటి? సాధారణంగా త్రిశూలాన్ని పట్టుకొని కడుపులో గుచ్చడమో లేకపోతే వెనకాల నుంచి విసిరేయడమో లేకపోతే దాన్ని పట్టుకుని పేకలు గుర్తి పెట్టేయడం ఇది చూస్తాం. కానీ త్రిశూలాన్ని బోయపాటి వాడినట్టు బహుశా ఇంకే డైరెక్టర్ వాడగలరా అనే ఒక క్వశ్చన్ ని ఇచ్చేసాడు మాట. అంటే మీరు సినిమా చూశారు, మీరు ఎంత ఎంజాయ్ చేశారు, ఈవెన్ మన స్టాఫ్ కూడా చెప్తున్నారు అంటే బాగా జోష్ లోనే ఉన్నారని చెప్తున్నారు. అండ్ అంటే అక్కడ చిన్నపిల్లలు కనిపిస్తున్నారు, యూత్ కనిపిస్తున్నారు, పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు, అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు. సో ఓవరాల్ గా అందరికీ ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది? థియేటర్లో సగటు ప్రేక్షకుడు ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నాడు ఈ సినిమాని? దాన్ని అదొక మిక్స్ ఫీలింగ్ నందు. ఎందుకంటే జబర్దస్త్ రవి ఉంటాడు కదా, ఒకసారి కామెడీ ఉంటుంది బాలకృష్ణ కాంబోలో. బట్ సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఆయన యాక్షన్, బాలకృష్ణ చేసే యాక్షన్ మీరు కళ్ళతో చూసి భయానకంగా ఫీల్ అవుతారు. ఇది బహుశా బాలకృష్ణ మాత్రమే చేయగలిగే ఒక మ్యాజిక్ అంటే అటు తెలియదని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా నందు సెకండ్ హాఫ్ లో బాలకృష్ణ లగాతార్ అంటే అరౌండ్ ఒక 10 to 15 minutes క్లోజ్ లో అంటే డైలాగ్స్ ఇన్ ద సెన్స్ ఒక కంటిన్యూటీలో చుట్టూ ఉంటుంది ఆయనకి. బట్ ఎక్కడ బోర్ ఉండదు. అది కంటిన్యూటీలో ఆయనే ఫ్రేమ్ లో కనిపిస్తాడు. మన భాషలో చెప్పాలంటే ఆయన ప్రసంగిస్తూ ఉంటారు ఇన్ కైండ్ ఆఫ్. బట్ ఎక్కడ బోర్ కొట్టదు అది అలా తర్వాత ఎప్పుడైతే అఖండాకి సంబంధించి పూర్తిగా ఇన్వాల్వ్ అవుతాడో మొత్తం మారిపోద్ది. ఇంకా చెప్పాలంటే కనుక తీసుకున్న క్యారెక్టర్స్ కూడా అంటే సంయుక్త మంచి పాత్ర పోషించింది తను. ఆ ఉన్న కాన్సెప్ట్ కూడా వస్తుంది, తను ఎంటర్టైన్ చేస్తుంది కలుతూ. తను వాట్ మ్యాజిక్ అండ్ వాట్ షీ క్యాన్ డూ సచిన్, ఐ థింక్ దేర్ ఇస్ సమ్ సిగ్నల్ ప్రాబ్లమ్. మీ వాయిస్ నాకు క్లియర్ గా లేదు. మరొకసారి మనం తప్పకుండా మాట్లాడదాం సచిన్. మీరు చాలా ఎంజాయ్ చేశారు అనేది కనపడుతుంది మీ మాటల్లో, అండ్ మీ ఎక్స్పీరియన్స్ కనపడుతుంది. కేవలం సచినే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా పూనకాలతో ఊగిపోతున్నారు. గూస్ బంప్స్ వస్తున్నాయట కొన్ని సీన్స్లో. అండ్ మ్యూజిక్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, అట్ ద సేమ్ టైం అన్నీ కలిపి ఉన్నాయి. కామెడీ ఉందంటున్నారు, మంచి డైలాగ్స్ ఉన్నాయి, పంచి డైలాగ్స్ ఉన్నాయి. సో ఒకటేంటి అన్నీ కలిపినటువంటి సినిమా, నవరసాలు ఉన్నాయంటున్నారు ఈ సినిమాలో. సో ఇప్పటికే రేటింగ్స్ కూడా అద్దరిపోతున్నాయి. ఓవర్సీస్ కానీ, లోకల్గా వస్తున్నటువంటి రేటింగ్స్ కానీ, మన ఇండియాలో ఉన్నటువంటి రేటింగ్స్ కానీ అద్దరిపోతున్నాయి. ఈవెన్ ఉత్తర భారతదేశంలో కూడా హిందీలో డబ్బింగ్ అయినటువంటి ఈ సినిమాని చూస్తూ అక్కడ ప్రేక్షకులు సైతం ఇలాంటి ఒక సేమ్ ఎక్స్పీరియన్స్నే పొందుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంది అనేది. ఈ మరోవైపు హిందుత్వం, హిందూ ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పారంటూ కూడా తెలుస్తుంది. అది చాలామందికి బాగా నచ్చుతుంది అంటున్నారు. సో థియేటర్కి వెళ్ళొచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఎలా ఉన్నాయో నేను మరికొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను మీకు చూపిస్తాను. జస్ట్ టేక్ ఎ లుక్. ఆ సాంగ్ కానీ, ఆ మ్యూజిక్ కానీ తమ్మన్ గారు ఇచ్చి పడేసిరు. అసలు ఏం సాంగ్స్ అండి, అది ఏం డైలాగ్ అండి. ఒక్కొక్క డైలాగ్ కి ఒక్కొక్క అసలు మ్యూజిక్ కి ఇచ్చి పాడు. అసలు 200% సినిమాకి వర్త్ న్యాయం చేసిండు బాలయ్య బాబు. అఖండ 1 నేను చూలే, అఖండ 2 మాత్రం హిట్. ఇంకా అడుగురు బ్రో, సూపర్ అండి. ఒక్కొక్క మ్యూజిక్, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క మ్యూజిక్ ఏమైతే వస్తున్నాయో బ్యాక్గ్రౌండ్ గుండెల నుంచి వస్తుంది దడ, అట్లుందండి ఆ సినిమా. అసలు ఒక్కొక్క బాలయ్య బాబు ఎలా అంటే ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయాడు, పీక్స్ అసలు చెప్పలేము, వెళ్ళిపోయింది అసలు. యాక్చువల్లీ నేను బాలయ్య ఫ్యాన్ కాదు, శుభన్ గెటప్, నేను శుభన్ భక్తురాలు కాబట్టి శుభన్ గెటప్ ఉంది కాబట్టి వచ్చిన. బట్ శుభన్ రూపంలో మాత్రం ఆ శివుడే ఉండే బాలయ్య బాబులు, అట్లా అనిపించింది. లైవ్ లో చూస్తున్నట్టుంది, నేనేదో బయట చూస్తున్నట్టు లేదు, మొత్తం నా దగ్గర ఉందేమో ఆ ఫీల్ అన్నట్టుంది నాకైతే. ఓవరాల్ గా మూవీ సూపర్ అండి, ఇచ్చి పడేసిండు బాలయ్య బాబు. కీప్ ఇట్ అప్. అసలు నిజంగా అఖండ 3 కోసం ఈగర్లీ వెయిటింగ్. నీకేం నచ్చింది సినిమాలో? సినిమాలో అఖండ
అఖండ తాండవం శివుడు. డాడీతో డాన్స్ కు ఏ పాట నచ్చింది? సరే, అఖండ 2 నచ్చిందా? ఓకే. అవును, ఏ డైలాగ్ చెప్పాడు బాలయ్య? సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియక గుహ గుర అందదు. అందలేదా? నీకేం నచ్చింది సినిమాలో? సినిమాలో అఖండ 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 తాండవం శివుడు. డాడీతో డాన్స్ కు ఏ పాట నచ్చింది? సరే, అఖండ 2 నచ్చిందా? ఓకే. అవును, ఏ డైలాగ్ చెప్పాడు బాలయ్య? సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియక గుహ గుర అందదు. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. షాద్నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగొచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.